హాయ్ అండి. చికెన్ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ చికెన్ తొక్కు పచ్చడి కోసం నేనైతే కోడి యొక్క బ్రెస్ట్ పీస్ని అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఫ్లెష్ బాగుంటుంది, బోన్స్ ఉండవని 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకుని ఒక సాస్ ప్యాన్లో ఉప్పు పసుపు వేసుకొని మ్యాగ్నేషన్ అయితే చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకొని ఆ మ్యాగ్నేట్ చేసిన బ్రెస్ట్ పీసెస్ని అయితే స్టవ్ పై పెట్టుకున్నాను అనమాట. ఎక్స్ట్రా వాటర్ వచ్చే వరకు. ఈలోగా మిక్సీ జార్లోని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, బాగుంటుంది అనమాట. అలాగే 6-7 లవంగాలు, 2 ఇలాచి వేసుకున్నాను. ఇదైతే ఒరిజినల్ స్టిక్ అనమాట, బాగుంటుంది ఇది ఫ్లేవర్ అయితే. అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకోండి. ఇదైతే బరగ్గా మిక్సీ చేసుకోండి, మరీ స్మూత్గా కాకుండా. ఈలోగా చికెన్ అయితే ఉడికిపోయిందండి. కొంచెం వాటర్ వేసి కూడా ఉడికించుకున్నాను అనమాట, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా, పెద్ద పెద్ద పీసెస్. సో ఉడికించుకొని 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని పైన లేయర్ చూడండి, ఇలా అంటుంటే అలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ చిన్న చిన్న పీసెస్గా మొత్తాన్ని కూడా చేసుకున్నాను. మొత్తాన్ని చేసుకున్నాక ఎంత వచ్చిందో చూపిస్తాను రండి. ఇగోండి చూడండి ఎంత వచ్చిందో. దీన్ని అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే పట్టుకొని వెళ్ళి ఇప్పుడు కడాయిలోని ఆయిల్ వేసుకున్నాను. 1 కప్పు ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేసుకుని దాంట్లో అయితే 2 టైమ్స్గా చేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. ఒకసారి కంటే ఎక్కువ అయిపోతుంది కదా, అలానే 2 టైమ్స్ చేసి నేను చేసేసుకున్నాను. డీప్ ఫ్రై అయ్యేటప్పుడు చాలా సౌండ్ వస్తుంది అనమాట, భయం వేస్తుంది నాకైతే. పచ్చిది కదా, మొత్తం దానిలో వాటర్ ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యేసరికి ఎలా అనిపించిందంటే నాకైతే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, అలా అనిపించింది. క్రిస్పీగా చాలా బాగుందనమాట. నేనైతే ఎప్పుడైనా అన్నంలో కూర లేనప్పుడు తిందామని చేసుకుంటానా, ఎన్ని కూరలు ఉన్నా సరే ఆ చికెన్ తొక్కు పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేశాను. చికెన్ పికిల్ చేశాను, కాకపోతే తొక్కు పికిల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. పర్లేదు, బాగానే వచ్చిందనమాట టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంట్లో చేస్తే కామెంట్ చేసేయండి. బయట తీసుకోవాలనిపిస్తుంది, కాకపోతే వాటి కాస్ట్లు చూస్తే భయం వేస్తుంది అనమాట. సో అలా అనుకొని బయట కొనుక్కుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఓన్గా ఉంటుంది, భయం కూడా ఉండదు అనమాట. తిన్నా సరే ఏమైనా అవుతుందా అనుకొని. చూడండి సేమ్ బ్రౌన్ ఆనియన్స్ లెక్క ఉన్నాయి కదా, అలా తీసేసుకొని అయితే నేను ఒక బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. షిఫ్ట్ చేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. నేనైతే డీప్ ఫ్రై అంతా అయిపోయింది కదా చికెన్ తురుము అయితే. సో అవంతా బ్రౌన్ ఆనియన్స్ లాగా అయ్యాయి కదనమాట, అవన్నీ కూడా పక్కకు తీసేసుకున్నాను అనమాట. అదే ఆయిల్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఫ్రెష్ది అయితే ఇంకా బాగుంటుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అలాంటి టైంలో ఈ నూనె అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలుపుకున్నాం కదా, అందులోకి తెల్లుల్లి 1/2 అయితే చాలు, అందులోకి అయితే వేసుకున్నాను. అదంతా మరిగింది, చికెన్ తొక్కులోకి అయితే వేసుకున్నాను. వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇది వచ్చి ఎవరెస్ట్ వారి టీ కలర్ ఉంటుంది కదా, ఆ చిల్లీ పౌడర్ అనమాట, బాగుంటుంది కలర్ అని వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. చూడండి మొత్తం మిక్స్ చేసుకున్నాక ఎంత బాగుంది కదా, కలర్ అయితే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. నాకైతే అప్పుడే తినేయాలనిపించింది, కాకపోతే చల్లగా అయ్యాక లెమన్ అయితే కలపాలి కదా, అలా అనుకొని ఈవినింగ్ వరకు అయితే వదిలేసి ఇక్కడ క్లిప్ మిస్ అయింది, అదే చూపిస్తున్నాను అనమాట. నిమ్మకాయ పిండుకొని వడపెట్టుకొని ఆ జ్యూస్ని అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఓవర్ నైట్ వదిలేసి మార్నింగ్ అయితే దాన్ని ఇగోండి ఈ హనీ బాటిల్ ఖాళీగా ఉంటే గ్లాస్ జార్లోకి అయితే ఫిల్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.